అమ్మా నీకు యూట్యూబ్లో కొత్తగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎక్కువయ్యారమ్మా. అందరూ అంటున్నారు బేబక్కాయ కన్నా అమ్మడక్కాయ బాగుంది, అమ్మడక్కాయ అందంగా ఉంది, బేబక్క బరిలాగా ఉంది అంటున్నారమ్మా. నువ్వు అందంగా పుట్టి నన్ను మాత్రం ఎందుకమ్మా ఇట్లా చేసావు? కొంచెం అందమైన మొగుడిని పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుట్టేవాళ్ళు కదా. మా డాడీ సౌత్ ఆఫ్రికా ఆయన. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? మీ ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదే అమ్మా. కట్నం కలిసి వస్తుందని మా నాన్న చేసుకున్నావు కదా, నిజం చెప్పు. అమ్మా అమ్మ పాపం అమ్మ చనిపోయిన గురించి ఎందుకమ్మా అలా? ఏంటిది గలేబీలా? దాన్ని ఏమన్నావు నువ్వు? గలేబా? దిండి కవర్ అనొచ్చు, గలేబీలు ఏంది? ఏంటి గలేబీలు? అమ్మ నాకు కూడా చూపించు, చూపించు. నిన్ను గుర్తుపట్టి ఫ్యాన్స్ అందరు చుట్టుముడతారని. బెజవాడ బేబక్క ఛానల్లో వచ్చావని సీతను అడుగుతున్నారంటమ్మా. అమ్మా ఎందుకమ్మా నన్ను ఎలా పుట్టించావు అమ్మా? మేకప్ వేసుకుంటున్నానా? పర్వాలేదంటావు ఇప్పుడు? మేకప్లు గేపర్లు వేసుకు పర్వాలేదా? కొంచెం తేటదేలేనా అమ్మ? మా ఫాలోవర్స్ అందరికి నీ చేతి వంట తినాలని ఉందంటమ్మా. ఏమన్నా భోజనం చేసి పెట్టచ్చు కదమ్మా మా ఫాలోవర్స్కి. 100 మంది రారు, అందులో లక్కీ టిప్ తెస్తా. 10 మెంబర్స్ అవుతారు, 10 మెంబర్స్కి నువ్వు పెట్టాలి. పర్లేదా? 10కి చేసి పెడతావా చేయవా? సబ్స్క్రైబర్స్కి అమ్మా 100K కొట్టినప్పుడు మనం యూట్యూబ్లో ఇప్పుడు చేస్తున్నాం కదా ఛానల్, 60Kలో ఉన్నాం. 100K కొట్టినప్పుడు ప్రతి 10Kకి ఒకళ్ళు చెప్పనంటే 10 మంది సబ్స్క్రైబర్స్ని నేను సెలెక్ట్ చేస్తా. ఆ 10 మందికి మనం భోజనం పెట్టాలి. పర్లేదా? అమ్మో మా అమ్మ ఒప్పుకుంది, మీకు పండగే పండగ. అమ్మ ఏంటి కరివేపాకు మంచి ఫ్రెష్గా ఉంది, చూపించు. వావ్, కొత్తిమీర. అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. నార్మల్ కూరకు కూడా అమ్మ పెద్ద బిల్డప్లే. చూసావా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను. తాలింపు కూడా తాలింపులో మరి నేను నూనె వేసాను. చూసారా? ఇదిగో నూనె కాగింది అమ్మా. ఇదిగో ఇప్పుడు మరి దినుసులు వేసుకోవాలి అలా చెప్తున్నారమ్మా. నువ్వేంటమ్మా ఎప్పుడు ఈ పాత అల్యూమినియం చెట్లు వాడతావు? ఎందుకు? హెల్దీయా? హెల్దీ కాదంటారు. కాదు అంతే అంటావా? అమ్మ నువ్వేంటమ్మా ఒక బిస్కెట్ తిని కామ్గా ఊరుకుంటావు, 2 ఇడ్లీ ఇంత ఇడ్లీలు 2 తిని నువ్వు బాగా ఓపిక్గా ఉంటావు హుషారుగా. ఎలా అమ్మా? ఓ లెస్ ఫుడ్ మోర్ వర్కా? అదే నా నీ ఎనర్జీకి సీక్రెట్. మీ ఆయనమ్మా మరి మీ ఆయన ఎలా ఉండేది పరిస్థితి? ఏంటది? మోర్ ఫుడ్. అమ్మ ఆయన లుంగి వేసుకుని భలే చక్కగా కూర్చుని ఆర్డర్లు పెట్టేవాళ్ళే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటా ఏం చెప్పేవాళ్ళు చెప్పు? ఇప్పుడు టిఫిన్ తింటా. ఇప్పుడు టిఫిన్ తింటా. నాన్నగారు ఏం చెప్పేవాళ్ళు? సాయంకాలానికి మధ్యాహ్నానికి ఏం తినాలి చెప్పేవాళ్ళు కదా. ఏం చెప్పేవాళ్ళు చెప్పు? అది నాన్ వెజ్ స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు కదమ్మా. నాకు ఇది కావాలి, అది కావాలి, పోయినసారి నువ్వు ఇలా సరిగ్గా చేయలేదు. దాన్ని పాపం పాపం. సారీ సీత పాపం నిన్ను. మా పనివాడి పేరు సీత గారు. మా అమ్మ కూడా. కానీ పని బాగా చేస్తుంది కదమ్మా. అవును శుభ్రం కూడా. అవును నేను చూశాను కదా ఇల్లు ఎంత బాగా చేసిందో. అమ్మ నువ్వే సింక్ కడుక్కుంటున్నావు ఏంటమ్మా? అదే పర్లేదులే, సరేలే. అవును మా వంటిల్లు కిచెన్ టూర్ చూపిస్తాము. పెద్ద కాసుగా ఏ ఉండవు. ఇది వచ్చేసి అమ్మ ఎన్నేళ్ల క్రితం ఉందమ్మా ఇది? ఇది తీసేయచ్చా కొంచెం ప్లీజ్ అమ్మా? అమ్మా అదేదో పట్టిందమ్మా దానికి ఏదో. మరకేనా? దాన్ని తీసే ప్రసక్తే లేదా?
అమ్మ ఇంకెన్నేళ్ళు వాడతావమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ దాన్ని పడేయమ్మా, కొత్తది కొనుక్కుందాం. అది కొత్తిమీర కడిగేది, కొత్తిమీరని పెట్టి కడిగేది ఉంటుంది అది. ఎందుకమ్మా? ఇదిగో ఈ బ్రష్ అమ్మ, ఈ బ్రష్ ఏనాడుదమ్మా? 10 years ఈ మధ్యనేనా? అయ్యో మనం అలా చేయకూడదే, అది మన పాలసీకి విరుద్ధం. చూసారా మా అమ్మ చక్క కడిగేసింది దాన్ని కూడా. మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళు డోకా లేకుండా ఉంటుంది ఇది కూడా. అమ్మ ఈ బింది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా. ఈ బింది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ బింది ఇదే మగ్గు, నో చేంజెస్. అమ్మ ఈ ప్లేట్ కూడా అంతే అమ్మ. అమ్మ ఇదేంటి ప్లేటా కటింగ్ బోర్డా? దేనికి వాడుతున్నావు? ఏంటది? కటింగ్ పళ్ళాలా? ఊరుకో ప్లేట్ నువ్వు కటింగ్ పళ్ళెం చేసావు. అయ్యి కటింగ్ పళ్ళాలా? అమ్మ ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారమ్మా. ప్లాస్టిక్ లేకపోతే అమ్మ ఇది ఎప్పుడో బీసీ నాటిది లాగా ఉంది. ఇది ఎప్పుడుదో చెప్పు కరెక్ట్గా. ఇదంతా అమ్మా వాట్ మా అమ్మ ప్లీజ్, ఇది సీతగానే ఎవరో ఒకరికి ఇవ్వమ్మా ప్లీజ్. కొత్తది తీసుకొస్తా చూడు. కట్టావు కూడా, ఇది కాదు కట్టావు కూడా నా దీన్ని. మా అమ్మ నా ఖర్చుకి నీ జాగ్రత్తకి లంకి సరిపోయిందే. ఇదేంటి పప్పుచారా? అమ్మ ఈ పప్పుచారు ఎవరు చేశారు చెప్పచ్చు కదే. అమ్మ ఎందుకమ్మా అలా అంటావు? ప్రేమగా తెస్తే పిచ్చి పప్పుచారంట. ఇందులో ఏముంది? ఓ నూనె అంతే. పెద్ద కిచెన్ టూర్ అంటే ఓ అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మా అమ్మ గార్డెన్ చూపిస్తా ఉండండి. అమ్మమ్మ నీ చెట్ల కలెక్షన్ చూపించవా? చూపించు అమ్మ. ఇదేంటమ్మా? ఇది ఇదేంటి భలే ఉంది, సూపర్ ఉంది చెట్టు. పిచ్చాక ఏ భలే ఉన్నాయి అమ్మ నీ చెట్ల కలెక్షను, చాలా బాగున్నాయి. వావ్ చెర్రీ టమాటానా? అమ్మా ఏంటి భలే ఉన్నాయి. దానంతా అదే మొలిసిందా? కాదు నా అనుమానం ఏ కాదు విను, నా అనుమానం ఏ కాకి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఉంటది. అవునా? ఇక్కడంతా చూసారా మా మమ్మీ గార్డెన్ ఇది. అమ్మా అవి కూడా చూపించవా? అమ్మ ఆ చెట్లు కూడా చూపించవా? ఇదేమో వాము కదా. ఇదేం చెట్టు అమ్మ? ఇదేం చెట్టు అమ్మా? ఇది అమ్మ ఇది భలే ఉంది ఇది కూడా. ఓ వావ్ మై అమ్మ రియల్లీ మేడ్ బ్యూటిఫుల్ చెట్లు హియర్. ఏం చేస్తున్నావా? ఆకులు కట్ చేస్తున్నావా ఏంటి? దాంట్లో పెడతావా ఏంటి భోజనం నాకు? వావ్ చూడండి మా ఇంట్లో చెట్లు కలెక్షన్. మా అమ్మతో మామూలుగా ఉండదు. అమ్మ చెట్లు కనీసం ఏంటో చెప్పవా అమ్మ నువ్వు? యూట్యూబ్ ఎవరికి నీ వీడియోనే ఇది. మా అమ్మ వంటిల్లు గార్డెన్ అని చూపించిపోతున్నా. వావ్ ఇదేదో మొక్కలు నాకు తెలియదు, కామెంట్స్లో పెట్టండి. ఇది అమ్మ ఇది మరువమా? ఓ ఇదేంటో నాకు తెలియట్లేదు కానీ బాగా ఫెమిలియర్గా ఉంది. ఈ చెట్టు ఏంటి? వావ్ 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 వంటమే సరిపోయింది. నేను కూడా గార్డెన్ ఇంత బాగా చూడలా. నచ్చిందా మా అమ్మ గార్డెన్? టైన్ మా ఇంటి బయట చూడండి అలా ఉందో గ్రిల్ నుంచి. ఈ అపార్ట్మెంట్స్ ఎప్పుడో కట్టారనమాట. ఆ కట్టినప్పుడు కొంచెం పెయింట్ వేయడం మర్చిపోయారు. ఆ మర్చిపోయింది అలాగే మర్చిపోయారు. పెయింట్ వేయలేదు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు కదా, ఆ సంగతి కూడా మర్చిపోయారు. అది బాగుంది చాలా బాగుంది మీ ఎక్స్టీరియర్స్. అమ్మ ఇంక అయిపోయిందమ్మా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి? అమ్మకు సబ్స్క్రైబ్ చేయమని అడుగమ్మా. అమ్మ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని అడుగమ్మా. మరి అడగవా నువ్వు? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారా? సరే
అంతేనా? నచ్చకపోతే బలవంతాన చెప్పినా చేయదు. అమ్మ ఇలా అని అందరూ ఆలోచించట్లేదమ్మా. ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంటున్నారమ్మా. మన దగ్గర నిజంగా మంచి కంటెంట్ ఉంటే అడగక్కర్లేదు కదా, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సరే అయితే బాయ్ చెప్పేద్దామా. బాయ్ ఫ్రెండ్స్ అని చూసి చెప్పు, ఇటు చూడు. బాయ్ ఫ్రెండ్స్.